దేనికోసం సెర్చ్ చేస్తున్నా, సెర్చ్ చేసినప్పుడు ఆ టచ్ వేరుంటది. అంటే ఏదో కావాలనుకున్న నాకు దొరికినప్పుడు ఆ ఫీలింగ్ వేరుంటది. అంటే నేను కూడా ఈ బిజినెస్ రాకముందు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో నా ఇన్కమ్ వచ్చేసి అంటే 1 lakh ఉండేది ఒక మంత్, 1.5 lakh ఉండేది ఒక మంత్, 2 lakhs ఉండేది. అంటే మనం ఏంటంటే చేసే పనిని బట్టి రిజల్ట్ వస్తుంది తప్ప మనకు ఒక సర్టన్ జాబ్ కాదు, మనకు వచ్చేది ఒక పర్మనెంట్ ఇన్కమ్ కాదన్నట్టు. ఏదో చెల్తేనం గాడి నడుస్తుంటే డబ్బులు వచ్చేది. ఈ టైంలో ఏంటంటే మనకు దేవుడు ఎక్కడో ఒక దగ్గర కామన్ సెన్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చి పంపుతాడు. అంటే ప్రతి ఒక్కరిలో ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. అంటే మనం దాన్ని మన లోపల ఉన్న క్వాలిటీ మీద ఫోకస్ చేయకుండా ప్రాబ్లం వైపు ఫోకస్ చేస్తుంటాం. మనకు లేని దాని గురించి ఫోకస్ చేస్తాం. పక్కింటోనికి ఏదో ఉంది ఆ దాని గురించి ఫోకస్ చేస్తుంటాం. అసలు రియల్ గా మనకి ఏం కావాలి, మన ఆనందం అనేది దేంట్లో ఉందని ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే మీకు అక్కడి నుంచి రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను అంత ఇన్కమ్ వచ్చినా ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు, మైండ్ లో డిస్టర్బెన్స్ ఉంది, అర్థమవుతుంది. డబ్బులు వస్తున్నాయి, 100 మంది వర్కర్తురు, ఫుల్ బిజీ ఉన్నా, మార్నింగ్ 7కి వెళ్తా, ఈవినింగ్ 11కి వస్తా, నేను ఏదో పని చేస్తున్నాను, నేను దోస్తానికి ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇంత ఫీల్ అవుతున్నా కానీ ఎవరికి ఎక్స్పెక్ట్ చేయని ఒక ఫీల్ నా లోపల ఉంది. అంటే నేను ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ అవుతుంది నా మనసు. అంటే ఇంకా ఏదో కావాలనేది మాత్రం సర్చింగ్ మోడ్ లో ఉన్నా. ఎప్పుడైతే మనం సెర్చ్ చేస్తామో అదే మీకు దొరుకుతుంది. నేను చేసే ఇన్కమ్ నా మీద డిపెండ్ అయింది. నా మీద డిపెండ్ కాకుండా నా ఇన్కమ్ అనేది నా ప్రమేయం లేకుండా వస్తే బాగుంటది అనేది నేను అనుకున్నా. అంటే నా ఇన్కమ్ అనేది నా మీద డిపెండ్ కాకుండా నాకు ఇన్కమ్ అనేది ఒక పర్మనెంట్ ఇన్కమ్ ఎలా రావాలనేది ఒక ఆలోచన ఉండే. ఆ టైం లోపల ఏంటంటే నేను బిల్డింగ్ కట్టే ఒక పర్సన్ని, అతను ఏంటంటే 3-4 అంటే 3rd floor వరకు బిల్డింగ్ కడుతున్నా. ఆ టైంలో ఏంటంటే దగ్గర డబ్బులు బాగుంటాయి, ఇంకేదైనా ఉంటే పని చెప్పండి సార్, మార్నింగ్ ఈవినింగ్ నాకు పని ఉంటుంది, మిడిల్ ఏదైతే టైం ఉందో ఆ టైంలో నేను పని చేస్తా. నాకు అర్థమైంది ఏంటంటే నాకు శక్తి లేని టైంలో కష్టపడలేము, ఈ టైంలో కష్టపడాలని ఒక ఇంటెన్షన్ తోటి మనం అనున్నాం. అంటే మనకు ఆ రోజు చెప్పిన ఈ బిజినెస్ ఆపర్చునిటీ శ్రీనివాస్ సార్కి ఎందుకంటే బిగ్రౌండ్ ఆఫ్ ప్లాస్, ఆ రోజు సార్ చెప్పిన ఐడియాని ఈ రోజు ఈ 16 సంవత్సరాల తర్వాత మీ కళ్ళ ముందు నేను కనిపిస్తున్నాను. ఏంటంటే ఆ రోజు నేను ఏదైతే వెతికినో అది నాకు దొరికింది. మీరు ఏం వెతుకుతారు అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏది ఉంటే మీ మనసులో హ్యాపీగా ఉంటారు, అది మీ డ్రీమ్. అది మీకేంటో తెలియకపోతే మీకు రాదు. ఫస్ట్ మీ గోల్ ఏంటో రాయండి. ఫస్ట్ మీరు దానికోసం నీకు మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలి, నాకు దీనివల్ల నేను ఆనందంగా ఉంటా అని నీకు అర్థమైంది రాసుకో. నీకు అర్థమైంది రాసుకున్న దానికోసం మనం పని చేస్తున్నామా లేదా తెలుసుకో. అంతే తప్ప ఇక్కడ ఏముండదు, ఇక్కడ పనే లేదు. కాకపోతే ఇందులోకి వచ్చిన తర్వాత మనం ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నాం అంటే, ఫస్ట్ వచ్చిన కొత్తలో మనం ఒక ప్లాన్ చెప్పేటప్పుడు, ఇప్పుడు ఎవరు ప్లాన్ చెప్పినా, ఇప్పుడు ఈరోజు చెప్పిన ప్లాన్ కావచ్చు, నేను ప్లాన్ చెప్పిన, ఎవరు ప్లాన్ చెప్పినా మన మైండ్ లో కొంతమంది మెరికల్ లాంటి వాళ్ళు తిరుగుతుంటారు. అబ్బా వాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పు, వీళ్ళకి చెప్తే వీళ్ళు తప్పు అని మనకేంటంటే ఒక 10 నుంచి ఒక 20 మంది పీపుల్ మన మైండ్ లో వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఫస్ట్. వాళ్ళ బయట నెగిటివ్ అనేది ఎంత డేంజర్ అంటే అది మీరు ఊహించొద్దు. నెగిటివ్ అనేది అంత డేంజర్ అన్నట్టు. అంటే అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ చెప్తాం. అలా చెప్పిన తర్వాత వాళ్ళు నో చెప్తే మనం బిజినెస్ వదిలేస్తాం. ఫస్ట్ ఇక్కడ జరిగేది ఇదే. నేను నా దగ్గర జరిగింది ఇదే. నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాం ప్లాన్ అయిన తర్వాత, నేను మా అన్న గవర్నమెంట్ టీచర్, మా ఓన్ ఆయన వచ్చేసి హెడ్ మాస్టర్. అతనికి తెలియని నాలెడ్జ్ అంటూ లేదు. నాకు తెలిసినంత వరకు నేను అట్లా అనుకున్నావాడిని, అంత గొప్ప వ్యక్తి అనుకుని ఆయనకు ప్లాన్ చెప్తే ఇంకా తోపు నేను అయిపోయింది అనుకున్నా. అక్కడికి పోయి ప్లాన్ చెప్పినా ఆయనకి ఏం అర్థం కాలే, ఆయనకేం తెలియదు. నేను అడిగింది రాంగ్ పర్సన్. నేను మీకు చెప్తున్నా, అంటే ఈ రోజు చెప్తున్నా, ఆ రోజు నేను తోపు అనుకునేది. ఎందుకంటే ఆయన తెలిసిన దాంట్లో ఆయన జ్ఞాని కావచ్చు, కానీ ఈ బిజినెస్ లో అతనికి నాలెడ్జ్ లేదు. అంటే ఈ బిజినెస్ కి రాంగ్ పర్సన్ అతను. అంటే నేను రాంగ్ పర్సన్ అడిగిన. అట్లా అని చెప్పి నేను ఈరోజు ఎంత క్లారిటీ వచ్చింది, ఆ రోజు అంత క్లారిటీ లేదు. ఆయన నో అని చెప్పిన తర్వాత నేను 15 రోజులు బిజినెస్ చేయలేదు. బిజినెస్ చేయకుండా 15 రోజుల తర్వాత నేను గుడంబ శంకర్ సినిమా కొత్త మళ్ళీ సినిమా సార్ ఫోన్ చేసిండు. అంటే పవన్ కళ్యాణ్ అంటే బటన్ చెప్పుకునే వాళ్ళని చెప్తే కదా నేను అట్లా ఆ రోజు సినిమా కానీ నాకు ఈ సినిమా చూపించింది ఆ రోజు సార్. అంటే మీకు ఎక్కడో ఒక దగ్గర మీకు టర్నింగ్ పాయింట్ ఉంటుంది. చిరంజీవికి ఖైదీ సినిమా అంటే టర్నింగ్ పాయింట్, నాకు చిరంజీవి సార్ ఆ రోజు టర్నింగ్ పాయింట్. మీ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. నేను చెప్పాను, లైఫ్ అనేది చిన్నదండి జీవితం. ఈ జీవితంలో మనం ఎంత తొందరగా కష్టపడి లైఫ్ లో ఫ్రీ అయితే అంత అద్భుతంగా ఉంటుంది. అది మనం తొందరగా ఫ్రీ కావాలనుకుంటున్నా, జీవితంలో కష్టపడాలనుకుంటున్నా, నేను చెప్పేది ఒకటి 2 to 3 years కరెక్ట్ మీరు ప్లానింగ్ తో వర్క్ చేస్తే మీ తరాలు పనిచేయాల్సిన పని లేదు. అంత అద్భుతమైన ఆపర్చునిటీ. ఎందుకంటే అక్కడ 20-30 మందిని కలుస్తాం, అంతకంటే ఎక్కువ కలవం, కానీ బిజినెస్ ను వదిలేస్తాం కాదు. మీరు ఫస్ట్ ఫేజ్ లో ఏంటంటే మీకు మూర్ఖులే దొరుకుతారు. అట్లాంటి ఏంటంటే మీరు వాడుకోండి, మీ దగ్గర ప్రొడక్ట్ ఇవ్వండి. సెకండ్ టైం ఏంటంటే మొండిగా ఉంటారు, ఆడు జైన్ అవుతాడు కానీ బిజినెస్ చేయడు. ఇక్కడ మీరు తట్టుకుని నిలబడగలగాలి. ఇది మీకు ఫేజ్ 2. దేవుడు మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాడు.
మీరు ఏదైనా ఒక డైమండ్ కావాలంటే అంత ఈజీ కాదు. అక్కడికి వెళ్ళాలంటే ఇలా మనం తట్టుకొని పైకి వెళ్ళగలగాలి. అంటే మీరు ఏదైనా ఒక గేమ్ ఆడుతుంటే కూడా సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ అట్లా వస్తుండేది, ఆ స్టేజ్ దాటుకుంటూ రావాలి. ఈ మొండి మీకు రైట్ పీపుల్ అక్కడ దొరుకుతారు. అంటే ఇక్కడ ఏంటంటే రోజు మీరు ఏంటంటే న్యూ పీపుల్ సర్చ్ చేయాలి. మీరు ఫ్రెండ్స్ చేయరు, మీరు రిలేషన్ చేయరు, మీ నైబర్స్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి మీకు తెలుసు కనుక. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన వాడు, అందుకే మొన్న ఒకటి షేర్ చేసుకున్నాను నేను. మీరు ఈ మధ్యన సినిమా చూసిన లేదు ఒకటి, ఏం సినిమా అంటే మిరాయ్ అనే సినిమా. మిరాయ్ అనే సినిమాలో రాముడు వాడిన ఒక ఆయుధమే మిరాయ్. దాన్ని తేవడానికి 100 మంది పోతారు, చనిపోతారు, రారు బయటికి. అంటే అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు డిసైడ్ కావాలని చెప్తున్నా, మీరు ఆగిపోదని చెప్తారు. అయితే ఈ మిరాయి తేయడానికి, మిరాయి కోసం అతనికి లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక హిమాలయాలో ఒక స్వామి 100 సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ అక్కడే గేట్ దగ్గర ఉంటానట్టు. అతను కూడా పోయేటప్పుడు అతని ఫ్రెండ్ అతను వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అతను చెప్పేది భయపడి, బాబు అందులో పోయినాడు ఇంతవరకు తిరిగి రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి, నువ్వు అటు పోయినావు అంటే బయటికి రావు, నీ ఇష్టం అని చెప్తాడు. అక్కడ ధైర్యంతో అరిగేసి హీరో ముందుకు వెళ్ళిపోతాడు. ఆ కమెడియన్ బయటనే ఉంటాడు. లోపలికి వెళ్తాడు, ఛాలెంజ్ ఫేస్ చేస్తాడు. ఆ మిరాయి తీసుకొని బయటకు వస్తాడు. అతను బయట ఉంటారు. ఆ 100 మంది మోకాళ్ళ మీద కూర్చొని చేతులు పైకి ఎచ్చి అతనికి మొక్కుతుంటాడు. కానీ ఇతని పక్కన ఉన్న ఫ్రెండ్ ఇతను క్యాజువల్ గా చూస్తుంటాడు. అంటే ఇతను ఏం చేసిందన్న విషయం కూడా కాన్షియస్ లేదు, ఎందుకంటే నీ ఫ్రెండ్ అంటే ఏందో వీడంటే ఏందో తెలుసు. కానీ అతను చేసిన ఎంత గొప్ప పని అనేది ఆ పక్కన వాళ్ళకి అందరూ తెలుసు. మీరు ఎంత గొప్ప పని చేయబోతున్నారు అనేది ఒక డైమండ్ షిప్, డైమండ్ పక్కన ప్లాటినం అవుతుందా? మీరు ఈ రోజు మీరు ఇందులోకి వచ్చి ఒక్క ప్లాటినం అయితే నేను చెప్తున్నా కదా, మీకు అక్కడ దొరికే ఆ రెస్పెక్ట్ అనేది దీని ద్వారా వస్తుంది. అంటే ఎంత అద్భుతం అంటే మీరు ఊహించలేరండి. బిజినెస్ లో అంత మీకు హెల్త్ బాగుంటుంది, దాంతోపాటు డబ్బులు వస్తాయి, దాంతోపాటు రికగ్నిషన్ వస్తుంది, దాంతోపాటు ఫారెన్ ట్రిప్ వస్తాయి. మీరు చేసే జాబ్లో ఇవి వస్తాయి. ఇవి మీరు ఫస్ట్ మీరు మీకు తెలుసుకోండి. ఫస్ట్ మీరు ఏంటంటే మీకు మీరుగా ఇవి ఆలోచించుకొని చేసినప్పుడే దీంట్లో మీకు క్లారిటీ వస్తుంది. ఇవన్నీ తట్టుకొని రోజు కొత్త వాళ్ళని కలవడం. చాలా మంది నాకు ఎవరు తెలియదు అనుకుంటారు. మీరు బయటికి వెళ్ళి ఎవరు స్మైల్ ఇచ్చి వాళ్ళని పరిచయం చేసుకున్నా వాళ్ళు మనకు పార్ట్నర్ అవుతారు. అతని ద్వారా నీకు రాయల్టీ వస్తుంది. ఈ బిజినెస్ లో డిసైడ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక పర్సన్ వస్తుంటే మీకు అక్కడ నుంచి ఒక 50,000 అంటే ఇతన్ని కలిస్తే ఇతను ప్లాటినం అయితే అతని నుంచి రాయల్టీ వస్తుంది. అంటే ఎవరి నుంచైనా మీరు పాజిటివ్ థింక్ చేయండి. ఇతను నా బిజినెస్ లోకి వస్తాడు, ప్లాటినం అవుతాడు. అంటే మనం ఎవరి దగ్గర కన్నా పోయేటప్పుడు ఇతను వస్తాడో రాడు, అతను బాగాలేడు సార్, ఇతను బాగాలేడు సార్ అని పీపుల్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. కాదు, అతన్ని బిజినెస్ లోకి వచ్చే విధంగా నువ్వు ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఫస్ట్ నువ్వు ఆ నాలెడ్జ్ని నువ్వు తీసుకోగలిగితే నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. నీ దగ్గర అది లేక మనం వేరే వాళ్ళని మనం బ్లైమ్ చేస్తుంటాం. అది కాదు. అంటే ఇందులోకి వచ్చిన తర్వాత మీకు మెంటర్షిప్ ఎవరైతారో వాళ్ళతో పాటు రెగ్యులర్ గా సిడీస్, బుక్స్, ఈ మూడింటి అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, ఈ బిజినెస్ రాకముందుకు నాకేం తెలియదు. నేను ఆ వర్కర్స్ తో పనిచేసేటప్పుడు నా నోట్ల కింద బూతులే తప్ప ఒక్క మాట మంచిది వచ్చేది కాదు. ఆనెస్ట్గా చెప్తున్నా. ఇందులోకి వచ్చిన తర్వాత ఒక టేప్ రికార్డ్ కోటి వెళ్ళి ఒక టేప్ రికార్డ్ కొనుక్కొచ్చుకొని సిడి అన్న క్యాసెట్ ఉండే ఇంతకుముందు ఆ క్యాసెట్ వేసి ఒక పెన్ను తీసుకొని ఒక పేపర్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పేది రాసుకున్నా ప్లాన్ చెప్తుంటే. అంటే చాలా మంది ఎందుకంటే ఇది ఇంప్లిమెంట్ చేయాలని చాలా మందికి ఏముందో తెలిసిన ప్లాన్ అనుకుంటారు. ఏదో ఒక విషయం మనకు తెలియదు ఉంటుంది. అంటే అంటే ప్రతి ఒక్కొక్క పూస ఒక దండను అల్లినట్టు మీరు అల్లాలి. మీకు ఒక స్టోరీ ఉంటుంది. మీరు బిజినెస్ లోకి రావాలంటే ఫస్ట్ 30 minutes లో అతను ఇన్స్పైర్ చేయాలి. ఫస్ట్ నువ్వు ఆ స్టోరీ ఏంది, నువ్వు ఎలా అతను నీ మాట వింటాడు అనేది 30 seconds లోనే అతను ఇన్స్పైర్ చేయగలిగితే అతను మిగతాది వినగలుగుతాడు. అంతే తప్ప మీరు ఏదో వింటున్నా అంటే కాదు. అది అంటే ప్రాపర్ గా నేర్చుకొని బిజినెస్ కనుక అసోసియేషన్ లో ఉంటే నేను చెప్తున్నా కదండి 1 year లో మీ ఇన్కమ్ అయితే 1 lakh ఉంటుంది. ఇప్పుడు రైట్ నో ఇప్పుడున్న సినారియోకి చెప్తున్నా. ఎందుకంటే డిజిటల్ వే ఇప్పుడు ఇంతకుముందు ఇంత లేదు. మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి జాయిన్ చేసి ప్రొడక్ట్ తీసుకొచ్చి డెలివరీ ఇచ్చి అబ్బా ఏం కష్టమా, అది మీకు లేదు. ఇప్పుడు ఇట్లా ఆర్డర్ పెడితే 24 hours డెలివరీ వస్తుంది. పేపర్లెస్ జాయినింగ్, ఫోన్లోనే చేసేయచ్చు. ఇంత ఈజీగా ఉన్నా కూడా చేయలేకపోతున్నాం అంటే అది మన ప్రాబ్లం, బిజినెస్ ప్రాబ్లం కాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బిజినెస్ బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. కాదు, దాంట్లో ఒక టూల్ అంతే. ఒక ఫోన్ లాగా మీరు ఎలా వాడుతున్నారో అంతే తప్ప ఆండ్రాయిడ్ కూడా ఒక టూల్. నన్ను ఏ విధంగా వాడుకుంటున్నా అనేది కనుక మీకు అర్థమైతే బిజినెస్ అనేది సూపర్. దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని మీ డ్రీమ్ రాసుకొని దానికోసం మీరు పెట్టే టైంని బట్టే రిజల్ట్ వస్తుంది తప్ప అన్ని ఏం చేసినా రిజల్ట్ రాదండి. ఓకేనండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హౌస్.